మార్నింగ్ టైము ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం. కొన్ని స్కూల్ బస్సెస్, పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాగి ఉన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల భారీ ప్రమాదాలు, తీవ్ర అనర్థాలు జరుగుతాయి. ఇది నడిపే వ్యక్తి ప్రాణాలకే కాదు, రోడ్డుపై ఉన్న అమాయకుల ప్రాణాలకు కూడా పెద్ద ముప్పు. ఇలాంటి అనర్థాలను అరికట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత వేగవంతం చేసి ఎనీ టైం ఎనీవేర్ అన్నట్లుగా తనిఖీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సిటీ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వారాంతాల్లో, రాత్రి వేళల్లో మాత్రమే జరుగుతాయని ప్రజలు భావిస్తారు. అయితే ఇకపై పగటిపూట కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని సిపి తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని రాత్రుల్లో తనిఖీలు చేస్తామని, కానీ ఇప్పుడు పగటిపూట కూడా ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూన్ నెలలో నిర్వహించిన తనిఖీల్లో 35 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టపగలు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడడం పోలీసులను ఆందోళనకు గురిచేసింది. బస్సు, వ్యాన్, ఆటో డ్రైవర్లు ఉదయం వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని గుర్తించారు. ఇక నుంచి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో పగటిపూట ట్రాఫిక్ జామ్ సమస్యలు లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు కూడా తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు మైనర్ల డ్రైవింగ్పై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. మైనర్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఇప్పటి వరకు మొత్తం 4,500 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు, 2,800 వాహనాల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని రవాణా శాఖ అధికారులకు సమాచారం పంపినట్లు తెలిపారు. అందులో 863 వాహనాల రిజిస్ట్రేషన్లు ఇప్పటికే రద్దయ్యాయి. మైనర్లు డ్రైవింగ్లో పట్టుబడితే వారికి 25 ఏళ్ల వరకు లైసెన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని, అందుకే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిపి జోయల్ డేవిస్ ప్రజలకు సూచించారు. నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు. మన పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంత ముందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏదైతే ఉందో నైట్ టైంలో చెక్ చేసేవారు. అంటే గత కొన్ని సంవత్సరం నుంచి అదే జరుగుతూ ఉంది. నైట్ 10 o'clock తర్వాత వెహికల్స్ రోడ్లో ఆ వాల్యూమ్ అన్నీ తగ్గిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది. దానికి రీజన్ కూడా ఏంటంటే వాల్యూమ్ పెరిగిపోయి రెగ్యులేషన్లో అంతా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల డే టైంలో చెకింగ్ అనేది కంప్లీట్గా లేకుండా పోయింది. సో నైట్ ఒక షెడ్యూల్ పెట్టేసి ఫిక్స్డ్ ప్లేసెస్లో మోస్ట్లీ చేసేవారు. రీసెంట్గా ఈ స్కూల్ బస్సెస్, ఆటోస్ ఇవన్నీ ఒక డ్రైవ్ లాగా తీసుకొని స్కూల్ ఓపెనింగ్ టైంలో మేము మార్నింగ్ టైము ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం. కానీ మాకే షాకింగ్ ఏంటంటే కొన్ని స్కూల్ బస్సెస్, పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాగి ఉన్నారు. దానిలో ఒక బస్సులో అయితే 400 రీడింగ్ వచ్చింది. సో దాదాపు ఈ 1 month డ్రైవ్లో 35 డ్రైవర్స్ తాగి ఉండడం గుర్తించినాం. దానిలో బస్సెస్ ఉన్నాయి, స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి, అలాగే స్కూల్ చిన్నపిల్లల్ని తీసుకెళ్లే ఆటో డ్రైవర్స్ ఉన్నారు. సో ఒక్క నెలలోనే 35 మంది, అది కూడా స్కూల్ చిల్డ్రన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు తాగి బండి నడపడం జరుగుతుందన్నది మాకు చాలా పెద్ద షాకింగ్. సో తర్వాత మా సిపి గారు మేమంతా చర్చించి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా డిటరెన్స్ వచ్చే విధంగా, ఇంకా ఫలితాలు మంచిగా వచ్చే విధంగా మనం ఏం చేయవచ్చని ఆలోచన చేసి సిపి గారు ఆదేశాల మేరకి సర్ప్రైజ్గా డే టైంలో కూడా ఎక్కడైతే రద్దీ లేని ప్లేసెస్ ఉన్నాయో ఆ టైమింగ్ చూసి
డిఫరెంట్ ప్లేసెస్లో సడన్గా ఒక టీం వచ్చి సర్ప్రైజ్గా చెక్ చేయాలని అనుకున్నాము. అలాగే ఇంకా కొన్ని స్ట్రాటజీ కూడా ముందుకు చేయాలని పెట్టుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు మింట్ కాంపౌండ్ దగ్గర సీనియర్ ఆఫీసర్స్ కూడా డీసీపీ గారు శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ రాములు గారు, ఏసీపీ సెంట్రల్ జోన్ మోహన్ గారు, సైద్ రెడ్డి ఇన్స్పెక్టర్ సైఫాబాద్ గారు, వారి సిబ్బంది అందరూ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం దాదాపు 30,000 కేసెస్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పెట్టడం జరిగింది. దానిలో 1300 మెంబర్స్ జైలు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఒక రోజు నుంచి 20 రోజు వరకు డిఫరెంట్ జైలు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిలో జీరో టాలరెన్స్ వచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. చాలా యాక్సిడెంట్స్ చూస్తే కూడా మీకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సెల్ఫ్ యాక్సిడెంట్స్ చాలా వరకు డ్రంక్ ఉంటారు. సో ఇది మా ఎన్ఫోర్స్మెంట్లో ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు మైనర్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇవి కూడా డిఫరెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ టైంలో అయినా చేస్తాం. ఇంత ముందుకు అది ఏంటంటే అలవాటు అయిపోయింది. పోలీసు వారు మార్నింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఉండదు, నైటే ఉంటారు. అది కూడా కన్సర్న్ ప్లేసెస్ అంటే గుర్తించిన ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్లోనే ఉంటారు. అది మెసేజ్ వెళ్ళిపోయింది అని మాకు కూడా అనిపించింది. బికాజ్ ఈ డే టైంలో చెక్ చేస్తుంటే చాలా వరకు స్కూల్ బస్సెస్ పట్టుబడుతున్నాయంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. అందుకే మేము ఆ స్ట్రాటజీని మార్చుకొని డే టైం కూడా వీలైన ప్లేసెస్లో వీలైన టైమింగ్లో డిఫరెంట్ టీమ్స్ని, స్క్వాడ్స్ని ఏర్పాటు చేసుకొని చేయాలని నిర్ణయించుకున్నాం. డ్రైవర్స్ని అయితే జైలుకి పంపడం జరిగింది. బికాజ్ మజిస్ట్రేట్స్ కూడా దాన్ని ఆ సివియారిటీని అర్థం చేసుకొని కొంతమందికి జైలు శిక్ష ఇవ్వడం జరిగింది. అండ్ స్కూల్స్కి అయితే లెటర్ పంపించినాం. ఇట్లా మీ ట్రాన్స్పోర్ట్ మేనేజర్స్కి బ్రీత్ అనలైజర్స్ కూడా కంపల్సరీ చేయమని, డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రీత్ అనలైజర్తో చెక్ చేసుకోవాలని వాళ్ళకి నోటీస్ పంపడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ని పంపడం.